హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 7 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్లో లాస్ట్ హ్యాబిట్. బట్ అది చూసే ముందు ఒక్కసారి 6 హ్యాబిట్స్ ఏంటో చూద్దామా. హ్యాబిట్ నెంబర్ 1 వచ్చేసి కీప్ ఏ క్లీన్ బాడీ విత్ ఇన్. హ్యాబిట్ నెంబర్ 2 వచ్చేసి ఈట్ లివింగ్ హోల్సమ్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. హ్యాబిట్ నెంబర్ 3 వచ్చేసి స్లీప్ లైక్ ఏ బేబీ. హ్యాబిట్ నెంబర్ 4 వచ్చేసి సెలబ్రేట్ మూమెంట్. హ్యాబిట్ నెంబర్ 5 నరిష్ రిలేషన్షిప్స్. హ్యాబిట్ నెంబర్ 6 వచ్చేసి లివ్ విత్ ఏ పర్పస్. ఇంకా లాస్ట్ అండ్ 7th హ్యాబిట్ వచ్చేసి లివ్ ఇన్ ఏ మోడ్ ఆఫ్ సరెండర్. సరెండర్ అంటే ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం. సింపుల్గా చెప్పాలి అంటే అంతా మన మంచికే. ఈ మాట చెప్పడం అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత కష్టమో అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి కనుక మనం ఇప్పుడు జరిగేదంతా కూడా అంతా మన మంచికే, ఇది నీ మంచికే జరుగుతుంది అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. నేను ఇంత కష్ట దీంట్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఇది నా మంచికే అంటే కనుక ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ దాటేసి కొంతకాలం అయిన తర్వాత తిరిగి కనుక వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కనుక ఆ సిచ్యువేషన్ని డీకోడ్ చేసి దాన్ని అర్థం చేసుకోగలిగితే దాంట్లో ఉన్న మంచి ఆర్ దాంట్లో ఉన్న పాజిటివ్ ఆర్ ప్లస్ పాయింట్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం ఇప్పుడు. ఇది 1900s జరిగిన స్టోరీ. ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇంగ్లాండ్లో, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ 2 పిల్లలు. వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. ఏంటి అంటే ఒక షిప్లో ట్రావెల్ చేయాలి, క్రూజ్లో, ఫ్రమ్ ఇంగ్లాండ్ నుంచి USA వరకు. సో ఎంతో కష్టపడి వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎవ్రీడే చాలా కష్టంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా దే విల్ బి సో హ్యాపీ మనం ఎప్పుడప్పుడు షిప్లో ట్రావెల్ చేస్తాము అని. వన్ ఫైన్ డే వాళ్ళకి టికెట్స్ దొరుకుతాయి. ఒక 3 నెలల ముందు వాళ్ళకి షిప్లో ట్రావెల్ చేయడానికి వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళకి టికెట్స్ అనేవి దొరుకుతాయి. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లలు కూడా వాళ్ళ స్కూల్లో డిస్కస్ చేస్తారు, ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకుంటారు, అంతా బాగుంటుంది. అనుకోకుండా ఒకసారి ఒక రోజున వాళ్ళ అబ్బాయికి ఒక డాగ్ అనేది కుక్క కరుస్తుంది, బైట్ చేస్తుంది. సో దాంతో వాళ్ళు వ్యాక్సినేషన్స్ తీసుకోవడం, ఇంజెక్షన్స్ ఆ దీంట్లో ఉంటారు. అయిపోయిన తర్వాత ఆ క్రూజ్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్తారు, ఇట్లా మాకు ఇట్లా జరిగింది అని. వాళ్ళు క్లియర్గా చెప్తారు, ఏ రకమైన మందులు కానీ వ్యాక్సినేషన్స్ కానీ ఏమైనా తీసుకుంటే మీరు క్రూజ్ లోపల రావడానికి ఎలా ఉండదు, సో మీరు మీ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్తారు. వెంటనే వాళ్ళు బాధపడతారు ఆబ్వియస్లీ. సో ఎంతో కష్టపడి మేము డబ్బులు సంపాదించుకుని టికెట్స్ కొనుక్కొని అంతా రెడీ అయిన తర్వాత ట్రిప్ కాస్త క్యాన్సిల్ అయిందని బాధపడతారు, ఏడుస్తారు, అంతా జరుగుతుంది. స్లోగా వాళ్ళ సంఘటన నుంచి బయటపడి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుండగా వన్ ఫైన్ డే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని, వైఫ్ని పట్టుకొని హక్ చేసుకుంటాడు, బాగా ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు, ఏమైంది, అంత బాగానే ఉంది కదా, ఆల్ ఆఫ్ అ సడన్ ఎందుకు ఇలా హస్బెండ్ ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఆయన స్లోగా పేపర్ తీసి దాంట్లోనే హెడ్లైన్స్ చదువుతారు. ఏంటి అంటే ద టైటానిక్ షిప్ హ్యాస్ సంక్. అంటే వీళ్ళు వెళ్దాం అనుకున్న షిప్ పేరు టైటానిక్, అది అనుకోకుండా మునిగిపోతుంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఆ షిప్కి ఎక్కకుండా వాళ్ళ అబ్బాయికి ఇట్లా కుక్క కరవడంతో ఆ మొమెంట్లో వాళ్ళు బాధపడ్డారు, వాళ్ళు ఏడ్చారు. కానీ అక్కడ ఆ మొమెంట్లో వాళ్ళకి అది అంతా మన మంచికి. బికాస్ అది కనుక జరగకపోయింటే ఆ నెక్స్ట్ వచ్చే ట్రిప్లో వాళ్ళు ఖచ్చితంగా పోయేవాళ్ళు. సో ఈ రకంగా మన లైఫ్లో మనకి ఏదో ఒకటి మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ ఎదుర్కొన్న ప్రతిసారి కూడా మనకి కంప్లీట్గా మన హయ్యర్ కాన్షియస్నెస్ కానీ, యూనివర్స్ కానీ, దేవుడు కానీ, పేరు ఏదైనా ఓకే, దానికి కనుక మనం సరెండర్ అయితే మనకి ఖచ్చితంగా లైఫ్లో మంచి జరుగుతుంది. దీన్నే ట్రస్ట్ ద డివైన్ ప్లాన్ అంటారు. అంటే మన దేవుడికి కానీ, హయ్యర్ కాన్షియస్ కానీ, యూనివర్స్ కానీ, పేరు ఏదైనా సరే ఓకే, మనం కంప్లీట్గా సరెండర్ అయినప్పుడు ఇక్కడ ఇంకొకటి అడగచ్చు. సరెండరింగ్ అంటే మన పనిని మానేసి మనం చేస్తున్న పనిని వదిలేసి ఖాళీగా ఉండడం అంత మాత్రం కాదు. మనకిచ్చిన పనిని కంప్లీట్గా ఫినిష్ చేసి ఆ అవుట్కమ్ ఉంటుంది చూసారా, దానిని వదిలేసేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అని అర్జునుడికి బోధిస్తాడు. సో దీని ప్రకారం కనుక మనం ఫాలో అవ్వగలిగితే దాన్నే సరెండర్ మోడ్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డోంట్ ఇంపోజ్ యువర్ ప్లాన్ ఆన్ హయ్యర్ ప్లాన్. అంటే మన కోరికలు తీసుకువెళ్ళి దేవుడి దగ్గర విష్ లిస్ట్ లాగా పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన కోరికలు ఎలా ఉంటాయి, ఫస్ట్ సీట్ రావాలి, తర్వాత కాలేజ్లో సీట్ రావాలి, తర్వాత ఉద్యోగం రావాలి, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, కారు, లగ్జరీ అపార్ట్మెంట్స్, ఇట్లా ఇంకా దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉండదు, కేవలం కామ మాత్రమే ఉంటుంది. ఇలా మనం ఒక పెద్ద విష్ లిస్ట్ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఏదో ఒక కోరికతో కోరుతూనే ఉంటాం. పోనీ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చెప్తామా, చెప్పము, మళ్ళీ ఇంకా కోరికలు అనేది వస్తూనే ఉంటాయి. సో
ఇది ఇలా ఉండగా ఇంకో పక్క నుంచి ఏం చేస్తుంటాం, బార్టర్ సిస్టమ్ లాగా ఈ కోరికలు తీరితే 108 ప్రదక్షిణలు చేస్తాం, లేదంటే కొబ్బరికాయలు కొడతాం, లేదంటే ఇంకేవో దానాలు చేస్తాం అని ఇట్లా బేరాలు పెడుతూ ఉంటాం. ఎక్కడైనా సరే ఏ పుస్తకంలో కానీ ఎక్కడైనా కానీ దేవుడు మనకి క్లియర్గా చెప్పాడా ఇవి చేస్తేనే నేను మీకు ఇవి ఇస్తాను అని? ఎప్పుడు ఎక్కడే చెప్పడు. అండ్ దెన్ అది ఉండను కూడా ఉండదు. మరి ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నట్టు? మరి మన కోరికలు తీరాలంటే, మన విష్ లిస్ట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే మనకు ఉన్న వాటికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అనేది చెప్పాలి. మనకి ఎన్నో ఉన్నాయి, మనకి లెక్క పెట్టుకుంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మనకు కావాల్సింది. సో వాటికి కనుక మనం హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తే మనకు కావాల్సిన వాటికన్నా కూడా మనకి ఎక్కువే వస్తాయి. అదైతే ఫర్ ష్యూర్. సో నెక్స్ట్ టైం మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ టాపిక్, లివ్ ఇన్ ద మోడ్ ఆఫ్ సరెండర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. బిఫోర్ కంక్లూడ్ చేసే మునుపు ఈ బుక్ ఎవరు రాశారు, ఇంత అద్భుతంగా ఎవరు రచించారు అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఈ బుక్ రాసిన వాళ్ళు వచ్చేసి హర్షవర్ధన్ అండ్ సుబాహ్. దీని పేరు వచ్చేసి సాత్విక్ రివల్యూషన్. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ బుక్ని తీసుకొని ఒకసారి నేను చెప్పినవన్నీ కూడా చదివితే మీకు మరింత బాగా అర్థమవుతుంది అండ్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.